నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ప్రకాష్ రాజ్ మళ్ళీ నిద్రలేచాడు. ఆయన వారంలో 2-3 రోజులు అచ్చంగా పవన్ కళ్యాణ్ గారి కోసమే నిద్రలేస్తున్నాడు. ఆయన ఎప్పుడో పాత వీడియోలు పట్టుకొని ఎవరో ఏదో ట్వీట్ చేస్తే ఇవాళ మళ్ళీ ఇంకోసారి కిలికేశాడు. ఇన్ సవాలం కా జవాబ్ మిలా, ఈ ప్రశ్నలకు సమాధానం ఏది జస్ట్ ఆస్కింగ్. ఇంతకీ ఏంటంటే ఎవరో మొహమ్మద్ జుబేర్ అని ఆయన 2 రోజుల క్రితం పెట్టినట్టున్నారు. వాట్ అన్ అవార్డ్ వినింగ్ పర్ఫార్మెన్స్ బై పవన్ కళ్యాణ్ గారు ఇన్ 2018. 2018 గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో స్పెషల్ స్టేటస్ మీద పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వాన్ని ఏకి పారేసి ఉతికి ఆరేసి క్లిప్పులు పెట్టిన ఒక వీడియో, ఆయన ఆంగ్లంలో ప్రసంగించిన దాని తాలూకు చాలా ఆవేశపూరితంగా అహోభావాలను ఇలా ప్రకటిస్తూ చేసిన వీడియో ఆయన పోస్ట్ చేశారు మొహమ్మద్ జుబేర్ గారు. వాట్ అన్ అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ బై పవన్ కళ్యాణ్ గారు ఎక్స్ ప్లాట్ఫామ్ మీద పోస్ట్ చేస్తే ఇది మన ప్రకాష్ రాజ్ గారికి కనిపించింది, లేదా ప్రకాష్ రాజ్ గారికి అది కనపడేలా చేసింది ఎవరంటే డిఎంకే స్టాలిన్ గారు. క్లియర్, క్లౌడ్స్ ఆర్ క్లియర్. ఎక్కడా కూడా క్యుములోనింబస్ మేఘాలు లేవు, క్లౌడ్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. ఏంటంటే డిఎంకే ఎట్టి పరిస్థితుల్లో వచ్చేసారి ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి పుష్కలంగా వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ ద్రవిడ సెంటిమెంట్ అక్కడ బలంగా పనిచేస్తుంది కాబట్టి. బట్ ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి వచ్చి మాట్లాడుతున్నారో తమిళనాడులో, హిందూ ఓటు ఎక్కడైనా పోలరైజ్ అయిపోయి బీజేపీ మిత్రపక్షాలకు పడితే తమ ప్రాభవం, తమ ప్రావెస్నెస్ రెండూ తగ్గిపోతాయని డిఎంకే భావించిందో అక్కడ 2 వెపన్స్ని బయటికి తీసింది. ఒకటి ప్రకాష్ రాజ్, అయిన దానికి కాని దానికి ఒంటికాలి మీద పవన్ కళ్యాణ్ గారి మీద లేవటం. రెండో ఆయన కమల్ హాసన్, పచ్చి నాస్తికవాదంతో హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ విచ్చలవిడిగా ప్రచారం చేయటం. దానికోసం మరి ఆయనకి రాజ్యసభ సీట్ ఇచ్చేశారు. ప్రకాష్ రాజ్కి కూడా ఏమన్నా డ్యూ ఉందేమో, బహుశా రాబోయే ఖాళీల్లో ప్రకాష్ రాజ్ని కూడా రాజ్యసభ డిఎంకే పంపిస్తుందేమో. ఇవన్నీ పక్కన పెడితే 2018లో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు? స్పెషల్ స్టేటస్ మీద కేంద్ర ప్రభుత్వాన్ని నిర్దేశిస్తూ మాట్లాడారు. ఆయన చాలా ఆవేశంగా మాట్లాడారు, నో డౌట్. ఆ రోజు ఆ ప్రసంగం జాతీయ స్థాయిలో ఆకట్టుకుంది. ఈ తర్వాత జరిగిన పరిణామాలు, తెలుగుదేశంతో ఆయనకు అప్పట్లో డిఫరెన్సెస్, వాటి గురించి కూడా ప్రస్తావన చేశారు. బట్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ని వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు? ఆయన అప్పుడు మాట్లాడిన వీడియోని ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చి పెట్టారు అంటే, పవన్ కళ్యాణ్ గారు హిందీని రాష్ట్ర భాష అన్నారు కదా, అందుకనమాట. అది రాష్ట్ర భాష ఎలా అవుతుంది? అది ఒక ప్రాంతంలో మాట్లాడుకునే భాష మాత్రమే. అది ఎప్పటికీ రాష్ట్ర భాష అంటే దేశ భాషని అవ్వాలి కదా అని చెప్పేసి డిఎంకే కానీ, ద్రవిడ పార్టీలు కానీ, లేదా ప్రకాష్ రాజ్ గారు కానీ వీళ్ళందరూ మాట్లాడేది. మరి ఇదే ప్రకాష్ రాజ్ హిందీ సినిమాలు చేశాడు, హిందీలో అద్భుతంగా మాట్లాడగలరు. స్టాలిన్ గారికి హిందీ రాకపోవచ్చేమో కానీ హిందీ అర్థమవుతుంది ఆయనకి. పొద్దున్న లేస్తే మరి నార్త్ ఇండియాలో కూర్చున్న కేంద్ర ప్రభుత్వంతో కమ్యూనికేషన్లోకి వెళ్ళాలంటే ఆయన దగ్గర కూడా హిందీలో మాట్లాడే ఆఫీసర్స్ కావాలి. దక్షిణ భారత హిందీ ప్రజాసభ చెన్నైలోనే ఉంది. హిందీ మీద ఎందుకు అంత విద్వేషం? అది ఒక కనెక్టింగ్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ ఎలాగో దేశం మొత్తాన్ని కనెక్ట్ చేస్తున్న ఒక భాష, ఈజీగా మనం నేర్చుకోవడానికి సులువుగా ఉండేది. అద్భుతంగా మాట్లాడలేకపోవచ్చు, పాండిత్యాన్ని ప్రదర్శించలేకపోవచ్చు, కానీ చిన్న చిన్న హిందీ వర్డ్స్ తోటి సెంటెన్స్ కన్స్ట్రక్ట్ చేయడం పెద్ద కష్టం కాదు. తమిళం ఎంత ఈజీగా నేర్చుకోవచ్చు, హిందీ కూడా అంతే ఈజీగా నేర్చుకోవచ్చు. దాని మీద అకారణంగా విద్వేషం ఎందుకు? నాకు తెలుగు నాకు అమ్మ లాంటిదైతే హిందీ పెద్దమ్మ అన్నారు ఆయన. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఆయనేమి అభిప్రాయం ఎందుకు చేంజ్ అయింది అనే అంశం ప్రస్తావన తీసుకొచ్చి పోర్ట్రే చేయటం, పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ని బీలిటిల్ చేస్తూ తమిళనాడు ఓటర్లో పవన్ కళ్యాణ్ మీద, తద్వారా పవన్ కళ్యాణ్ని భుజాన మోసుకొని తిరుగుతున్న బీజేపీ మీద విష ప్రచారం చేయాలనేది డిఎంకే ఒక ప్రోగ్రాం పెట్టుకుంది. సరే, ఈ ప్రోగ్రాంకి, డిఎంకే ప్రోగ్రాంకి వెనకాల కాంగ్రెస్ సపోర్ట్ ఉంటుంది, అనుమానం ఏం లేదు అందులో. అక్కడ ఎవరు పెద్దగా ఆలోచన. కాంగ్రెస్ వెనకాల జార్జ్ సోరేస్ ఉంటాడు. జార్జ్ సోరేస్ ఏంటి, $100 బిలియన్ అయినా ఖర్చు పెట్టి ప్రధానమంత్రి పదవి నుంచి నరేంద్ర మోడీని దించేయాలి, లేదా అసలు బీజేపీ అధికారంలోకి లేకుండా చేయాలి. ఆయన అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాడు ఆ విషయంలో. జార్జ్ సోరేస్ వెనకాల ఎవరు పనిచేస్తున్నారు? చైనా పనిచేస్తుంది, చైనా కమ్యూనిస్ట్ పార్టీ పనిచేస్తుంది. చైనా కమ్యూనిస్ట్ పార్టీకి భారతదేశం మీద ఇంట్రెస్ట్ ఏంటంటే అల్లకల్లోలం, ప్రాంతీయ అస్థిరతలు సృష్టించడం ద్వారా భారతదేశం చైనాకి వెళ్ళి చూడకుండా ఉండాలి. ఇది ప్రాంతీయ అస్థిరతలు ఎలా సృష్టించాలి? భాషాపరమైన, మతపరమైన, ప్రాంతపరమైన విభేదాలు సృష్టించడం. దానికి వాళ్ళకి అనువుగా ఉన్న రాష్ట్రాలు ఏంటి? చైనాకి వెస్ట్ బెంగాల్ అనువుగా ఉంది, కేరళ అనువుగా ఉంది, అండ్ ఇటు వచ్చేప్పటికి తమిళనాడు అనువుగా ఉంది, కొంతలో కొంత పాండిచ్చేరి అనువుగా ఉంది. ఏం చేయాలి? వాళ్ళ దేశంలో చైనా ఏం చేస్తుందంటే మతాల మీద, వివిధ మత ధర్మాలకు సంబంధించి ఏమైనా ప్రార్థనా స్థలాలు ఉంటే వాటిని డిస్మాంటిల్ చేస్తుంది. అండ్ బలవంతంగా
ఈ మత బోధనలు చేసే వాళ్ళని బహిష్కరించడం, చంపేయడం చేస్తూ ఉంటుంది. అది చాలామందికి తెలుసు. బట్ ఆ ఇనుప కచ్చడాల వెనకాల ఏం జరుగుతుందో తెలియదు. ప్రకాష్ రాజుకు కూడా తెలుసు. చైనా ఏంటంటే అర్జెంటుగా కొందరిని హైర్ చేసుకుంది. ఇక్కడ కొన్ని రాజకీయ పార్టీలని, ఈ స్పష్టమైన సమాచారం ఇంటెలిజెన్స్ దగ్గర ఉంది, కొన్ని రాజకీయ పార్టీలని, లేదా కొన్ని రాజకీయ పార్టీల్లో కొందరిని, లేదా ప్రకాష్ రాజు లాంటి ఇండివిజువల్స్ని అని ఇంటెలిజెన్స్కి స్పష్టమైన ఇన్పుట్స్ ఉన్నాయి. సో వీళ్ళేంటి, దేశానికి వ్యతిరేకంగా పనిచేయాలి, అంటే చైనాకు అనుకూలంగా దేశానికి వ్యతిరేకంగా పనిచేయాలి. ఎందుకంటే మీకు ఒకటే ఒక గుర్తు, చైనాలో ఎప్పుడైనా చైనా కమ్యూనిస్ట్ పార్టీలో ఒక అంతర్గత సంక్షోభం వచ్చిందంటే టక్కన బార్డర్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది చైనా. వాళ్ళ పిఎల్ఐని అలర్ట్ చేస్తుంది, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీని అలర్ట్ చేస్తుంది. ఏదో చిల్లర మల్లర గొడవలు బార్డర్స్ వెంబడి, సరిహద్దులు వెంబడి చేయడానికి ప్రయత్నం చేస్తుంది. రాళ్ళు రువించడం, ఒక చిన్నపాటి ఘర్షణలు, స్కఫుల్, లేదు అవకాశం ఉందంటే ఆక్రమించుకునే ప్రయత్నం కూడా చేస్తుంది. అందులో భాగంగా ఏంటంటే మైండ్ గేమ్ ఆడుతుంది. అదే భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో కొంత లెఫ్టిస్ట్ ఓరియంటేషను, లెఫ్టిస్ట్ ఐడియాలజీ ఉన్న వాళ్ళని పికప్ చేసుకుని గ్రూమ్ చేసుకుంటుంది. వాళ్ళకి ఫండింగ్, ఇప్పుడు ఇస్లామిక్ ఛాందస్వాదులు ఎలాగైతే ఐడెంటిఫై చేసి వాళ్ళ భావజాలానికి దగ్గర ఉన్న వాళ్ళకి ఫండింగ్ చేసి వాళ్ళని స్లీపర్ సెల్స్ లాగా ఎలా తయారు చేసుకుంటున్నారో పాకిస్తాన్ నుంచి, చైనా కూడా అలాగే లెఫ్టిస్ట్ భావజాలం ఉన్న వాళ్ళని కొందరు ఐడెంటిఫై చేసింది. లెఫ్టిస్ట్లో ఎక్స్ట్రీమిటీ ఆఫ్ లెఫ్టిజం ఉన్న వాళ్ళని ఇంకా ఐడెంటిఫై. ప్రకాష్ రాజ్ కొరకురాని కొయ్య, ఓ పట్టాన్ని అర్థం కాడు. ఆయన నాస్తికుడు అయితే అయి ఉండొచ్చు కాక, ఆయన వామపక్షవాది అయితే అయి ఉండొచ్చు కాక, ఇది ప్రజాస్వామ్య దేశంలో ఆయనకి హ్యాస్ ఎవ్రీ లిబర్టీ, విచ్చలవిడిగా ఆయన తన నాస్తిక భావజాలాన్ని ప్రచారం చేసుకోవచ్చు. బట్ హిందువుల మనోభావాలను ఎట్లా దెబ్బతీస్తాడు, హిందువుల మనోభావాల కోసం మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు, ఇలాంటి వీడియోలు పెట్టి, ఆ వీడియో కూడా మనం చూడొచ్చు. 2018లో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారో ఆ వీడియో కూడా పక్క ఇంట్లో మీరు ప్లే చేస్తాం, చూడొచ్చు. To the Honorable Minister, Finance Minister, to Sri Arun Jaitley ji, from the capital of Andhra Pradesh, Amaravati, my name is Pawan Kalyan. Respected sir, for the last 4 years, the kind of injustice has been meted out to the people of Andhra Pradesh. It is burning us, sir. It is agonizing us. It is killing us. It is causing a deep pain in us. And the statement you gave, you said, for the sentiment's sake, special category status cannot be given. You gave a word that Andhra Pradesh be given a special category status, not for 5, not for 10, but for 15 years. Today, you're going back on your word. Do you think are you beyond law? No, you are very much under the purview of law, sir. Please kindly don't forget. You know why we wanted special category status? Because we were kicked out of the Telangana without a capital. Because our leaders, and there is a true injustice being meted out to us. You cannot go back on your word. It is a violation of Constitution. Today it is not even about money. It is about the self-respect of Andhra Pradesh. సో వీడియో చూశారు కదా, ఆయన ఆ రోజు అడిగింది స్పెషల్ స్టేటస్ గురించి అడిగారు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏంటంటే రాజకీయాల్లో పరిణితి చెందే కొద్దీ భావజాలంలో కొద్దిగా మార్పు ఉంటుంది, ఎవరికైనా సహజం. కాంగ్రెస్ నుంచి బీజేపీకి, బీజేపీ నుంచి ఇంకో పార్టీలోకి షిఫ్ట్ అయిన వాళ్ళు ఇలా చాలామంది ఉన్నారు. ఆయన కూడా ఏంటంటే ఒక భావజాలం పెట్టుకొని తిరిగారు ఆ రోజు, స్పెషల్ స్టేటస్ అని. తెలుగుదేశంతో ఆయనకు ఆ రోజు డిఫరెన్సెస్ ఉన్నాయి. ఈరోజు సర్దుకున్నారు. ఇప్పుడు కూటమిగా ఏర్పడి జగన్మోహన్ రెడ్డి అనే ఒక దుర్మార్గమైన పరిపాలన చేసిన ఒక వ్యక్తి తాలూకు ప్రభుత్వాన్ని కూల్చేయడానికి వాళ్ళందరూ అడుగు కట్టారు. ఆ 3 పార్టీలని సింగిల్గా కలిపిన పాయింట్ అదొక్కటే. 3 పార్టీలకి డిఫరెంట్ ఐడియాలజీస్ ఉన్నాయి. తెలుగుదేశంకి ఒక ఐడియాలజీ, బీజేపీ ఒక ఐడియాలజీ, జనసేనకు ఒక ఐడియాలజీ. తెలుగుదేశం ఉమ్మడి మేనిఫెస్టో పెట్టినప్పుడు బీజేపీ వచ్చింది కానీ వాళ్ళేం దాన్ని చేసుకోవాలా, దాన్ని ఓన్ చేసుకోవాలా, దాని మీద ఎలాంటి ప్రతిజ్ఞ కూడా వాళ్ళు చేయాల. అదేదో ఆ మేనిఫెస్టో అచ్చంగా తెలుగుదేశాంది, కూటమి ప్రభుత్వాన్ని కాదు. సరే, మళ్ళీ ఇక్కడికి వస్తే స్టాలిన్కి సపోర్ట్ చేస్తున్న శక్తులు ఎవరు? చైనా నుంచి కొన్ని ఫోర్సెస్ ఉన్నాయి, ఇంటెలిజెన్స్కి ఇన్ఫర్మేషన్ ఉంది. సో మరి స్టాలిన్ చెప్పినట్టు ప్రకాష్ రాజ్ చేస్తున్నాడు. బురద జల్లటం. స్టాలిన్ స్క్రిప్ట్ ఇస్తే మంచి యాక్టర్ కదా ఆయన, పవన్ మీద అటాక్ చేస్తారు. చైనా ఫండింగ్ ఎవరు ఏర్పాటు చేస్తారు? న్యాచురల్. చైనా కోసం భారతదేశంలో పనిచేస్తున్న చైనా ఇంటెలిజెన్స్ సంస్థలు ఇట్లా కొందరిని వ్యక్తులను ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఫండ్ పంపు చేస్తుంటాయి, పాకిస్తాన్కి పంప్ చేసినట్టు. పాకిస్తాన్లో ఒక మిషన్, భారతదేశంలో ఒక మిషన్ ఉంటుంది చైనాకి. ఆ మాటకు వస్తే చుట్టుపక్కల భారతదేశాన్ని చుట్టుముట్టి వలయంగా ఉన్న చిన్న చిన్న దేశాలు, ద్వీపాల్లో కూడా చైనా తన స్ట్రాంగ్ ప్రజెన్స్. మొన్న మధ్యనే విశాఖపట్నం దగ్గర రాంబిల్లి దగ్గర ఉన్న సముద్ర తీరానికి వాళ్ళు ఒక నిఘా నౌకని పంపించారు. అఫ్కోర్స్ అది ఇంకా అంతర్జాతీయ జలాల్లోనే ఉంది, మన వాటర్స్లోకి చేయాలి. చైనా ఇన్ని రకాల కుయుక్తులు పన్నుతున్నప్పుడు పాపులారిటీ ఉన్న ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళని ఉపయోగించుకుంటారు.
వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. దానికి వాళ్ళకి సపోర్ట్ చేసే స్టాలిన్ ప్రభుత్వం అక్కడ ఉంది కాబట్టి ఏదైనా చేయొచ్చు. ఎప్పుడో 2018 నాటి వీడియో ఎవరో ఒకళ్ళు ఎక్స్ ప్లాట్ఫామ్ మీద పోస్ట్ చేయటం ఏంటి, ఆ పోస్ట్ చేసిన వీడియోని ఆధారంగా చేసుకుని జస్ట్ ఆస్కింగ్ అంటూ ఈయన వేసిన ప్రశ్న, ఇన్ సవాలం కా జవాబ్ మిలా అని చెప్పి ప్రశ్నించడం. ఈ ప్రశ్నకు సమాధానం ఏది? జస్ట్ ఆస్కింగ్. ఇంకా జుబేర్ గారు అడిగింది వాట్ అన్ అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ బై పవన్ కళ్యాణ్ గారు. ఎటకారం అనమాట. ఆ రోజు ఒక రాజకీయ పార్టీగా ఆయనకున్న భావజాలాన్ని ప్రకటించుకోవడానికి ఆయన ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసుకొని మాట్లాడారు. దాన్ని ఈరోజు తెర మీద తీసుకురావటం వెనకాలంటే స్కెచ్ చైనా స్కెచ్ చేస్తుంది, స్క్రిప్ట్ స్టాలిన్ ఇస్తున్నారు, మాట్లాడుతుంది, అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ వచ్చేలాగా మాట్లాడుతోంది, ట్వీట్ చేస్తోంది, ఎక్స్ ప్లాట్ఫామ్లోను సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పోస్ట్ చేస్తుంది ప్రకాష్ రాజ్. ఇది ప్రకాష్ రాజ్ క్లియర్ ఇంటెన్షన్, మనకి క్లియర్ కట్ ఇంటెన్షన్ అర్థమవుతుంది. ఈయనతోడు ఇంకొక ఆయన బయలుదేరాడు, కమల్ హాసన్ గారు. రేపు పొద్దున ఆయన ఏం మాట్లాడతాడు కూడా చూద్దాం.